పిల్లలు, హాయ్ అండి పెద్దోళ్ళు, అందరూ బాగున్నారా? ఈరోజు కథ పేరు అత్యాశ గల నక్క. యాక్చువల్గా మనం ఇప్పటివరకు ఒక నక్క గురించి చెప్పుకున్నప్పుడు గుంట నక్క అని చెప్పుకునేవాళ్ళం కదా. పాపం ఇది అలాంటిది కాదండి, కొంచెం తింగర్ నక్క. కథలోకి వెళ్దాం. ఒక పెద్ద అడవిలో వేటగాడు ఒక జింకని చంపి భుజాన్ని వేసుకుని వెళ్తుండగా దారిలో చూసుకోకుండా ఒక పాముని తొక్కేశాడు. ఆ పాము వేటగాడిని కాటు వేసింది. ఆ కాటు వల్ల వేటగాడు చచ్చిపోయాడు. వేటగాడు తొక్కడం వల్ల పాము కూడా అక్కడే చచ్చిపోయింది. ఇంతలో ఒక నక్క అటువైపు వెళ్తూ ఉంది ఆహారం కోసం. అక్కడే చచ్చిపడి ఉన్న మనిషిని, జింకని, పాముని చూసింది. ఆ తింగరి నక్క ఎగురుకుంటూ కుప్పిగంతులు వేసుకుంటూ బాగా గట్టిగా అరుచుకుంటూ హుర్రే హుర్రే అనుకుంటూ అబ్బాబాబాబా నేనెంత లక్కీ ఫీలో అనుకుంటూ అరుచుకుంటూ కేకలు పెట్టుకుంటూ చూసింది. ఎందుకంటే చాలా ఎక్కువ మొత్తంలో దానికి ఆహారం దొరికింది కదా, అందుకు. ఇలా చాలాసేపు ఎగిరాక దానికి ఆకలేసింది. అంతే, ఏదైనా ఫస్ట్ తిందాము అని చెప్పి మూడిట్లో ఏం తిందామా అని ఆకు పాకరవే పాకని వేస్తూ ఉంది. అయితే మూడిట్లో ఏం తినాలో అర్థం కాక లిటిల్ కన్ఫ్యూజ్ అయింది. నక్క లెక్కలు వేసుకుంది. ఈ పాము 2 డేస్కి వస్తుంది, ఈ జింక అయితే 1 వీక్ వరకు సరిపోతుంది. ఇంక ఈ మనిషి అంటారా, ఆల్మోస్ట్ 2 months వరకు నాకు ఫుడ్డే అక్కర్లేదు. అంటే చాలా రోజులు నేను వేటకి వెళ్ళక్కర్లేదు, హ్యాపీగా కూర్చుని తినడమే నా పని. కానీ అది రేపటి నుంచి స్టార్ట్ చేస్తాను. ఈ రోజుకి ఇంకేదైనా చిన్నగా తినేద్దాం చాలు అని అనుకుంది. ఇంతలో వేటగాడి పక్కన విల్లుని చూసింది. విల్లుకి తాడు కట్టు ఉంటుంది కదా, అది జంతువు నరంతో చేసి ఉంటారు కాబట్టి ఈ రోజుకి ఆ కొంచెం తినేద్దాము, సో రేపు మార్నింగ్ నుంచి పాముతో స్టార్ట్ చేసి కొద్ది కాలం ఎంజాయ్ చేద్దాము అని అనుకుంది. అనుకున్నదే తడువుగా వెళ్ళి ఆ వింటి నారిని పటక్ మని కొరికింది. అంతే, ఇంకేముంది, టప్ మని ఆ విల్లు విరిగిపోయి దాని గొంతులో గుచ్చుకుపోయింది. పాపం ఆ నక్క అక్కడే పడి చచ్చిపోయింది విలువెల్లాడుకుంటూ. చూసారా ఎంత అత్యాస! ఎదురుగా అంత భోజనం పెట్టుకొని వేరే దానికి ఎందుకు వెళ్ళడం? రాంగ్ కదా. చూసారా ఎలా అయిందో? ఈ కథ వల్ల మీరేం నేర్చుకోవాలి? మనలో చాలామందికి మన చేతిలో మంచి అవకాశం ఉంటుందండి, అది వదిలేసుకొని ఇంకేదో దాని గురించి తాపత్రయపడి ఉన్న అవకాశాన్ని వదిలేసుకుంటూ ఉంటారు. సో ఫస్ట్ చేతిలో ఉన్న అవకాశాన్ని వినియోగించుకోండి, ఆ తర్వాత వేరే దాని గురించి ఆలోచిద్దాం. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. నా కథలు కనుక మీకు నచ్చినట్టయితే మీరందరూ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి లైక్ చేసి షేర్ చేయండి. బాయ్.